సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. ఆమ్లాలు క్షారాలు రెండు కూడా లోహాలతో చర్య జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇది 10th క్లాస్ విద్యార్థులకి. అయితే ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ అర్థం చేసినట్లయితే ఓకే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి పిల్లలు. ఇవి కావాల్సినటువంటి మెటీరియల్ ఎగ్జామ్ లో అడిగేటప్పుడు సార్ ఇది ఇన్స్టాల్ చేయించినటువంటి మెటీరియల్ చాలా చాలా బాగుంది. కాకపోతే ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంది. చాలా కాంటెంట్ చాలా బాగుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఇంకొకటి ఇక్కడ వాళ్ళు చెప్పేది ఉంటుంది సార్, మేమే చెప్పాలి. మనకు అవసరం ఉన్నప్పుడు ఆపుకొని ఇక్కడ అంటే అక్కడ దీన్ని ఫిట్ చేసుకోవచ్చు, మళ్ళీ ప్లే చేయొచ్చు. సో ఈ విధంగా ఇక్కడ పిల్లలకి ఇది ఒక బొమ్మ చూడగానే మొత్తం ఎక్స్పెరిమెంట్ గుర్తొస్తుంది సార్, ఎగ్జామ్ లో ఈజీగా రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం తీసుకునేటువంటి లోహాలతో ఆమ్లాల చర్యకు కావాల్సిన పరికరాల జాబితా రాసి ప్రయోగ విధానాన్ని వివరించండి అన్నప్పుడు మనకు కావాల్సిన పరికరాలు రావాలంటే ఫస్ట్ బొమ్మ మనకు రావాలి. ఈ బొమ్మలు ఏమేమి ఉన్నాయి చూడండి, అవే కావాల్సిన పరికరాలు. ఫస్ట్ ఏం చేస్తాము, స్టాండ్. ఏం స్టాండ్ అంటే ఇది రిటార్డ్ స్టాండ్. మన స్టాండ్ లో చాలా రకాలు ఉన్నాయి, అది కాదు, రిటార్డ్ స్టాండ్ తీసుకో. దానికి ఏం చేసాము, ఒక టెస్ట్ ట్యూబ్ ను పరీక్షణాల మీద దీనికి అమర్చాము. పరీక్షణాలకు పైన ఏమున్నది చూడండి, రబ్బర్ కార్డ్. ఒకటి రబ్బర్ కార్డు, ఒక రంధ్రం కలిగినటువంటి రబ్బర్ కార్డు ఇక్కడ తీసుకోవాలి. దాన్ని ఈ పరీక్షణాలకి అమర్చుదాం. అమర్చే ముందు దీని లోపలికి ఏమి చేయాలంటే మనకు కావాల్సినటువంటి లోహాలు, అన్ని లోహాలు ఆమ్లాలతో చర్య పొందవు కాబట్టి మనకు కావాల్సినటువంటివి ఎగ్జామినేషన్ లో టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి జింక్ లోహం మాత్రమే ఉంది కాబట్టి మనకు జింక్ ముక్కలు తీసుకోవాలి. వాటిని దీన్ని పెట్టేసిన తర్వాత రబ్బర్ కార్డ్ పెట్టేసి దానికి ఇక్కడ ఒక గొట్టం ఉంది. దీన్ని ఏమంటారంటే మన సైన్స్ భాషలో రాయాలి, వాయువాహక నాళిక. ఆ వాయువాహక నాళికని ఇక్కడ అమర్చాలి. అమర్చిన వెంటనే ఇక్కడ తీసేసి ఈ రబ్బర్ కార్డును కొంచెం ఓపెన్ చేసి మనం ఏం చేయాలంటే దాంట్లో కొద్దిగా HCl దాంట్లో వేసిన వెంటనే రబ్బర్ కార్డును మూసేయాలి. ఈ రెండింటి మధ్య చర్య జరుగుతున్నది మనకి ఇలా ఈజీగా కనిపిస్తుంది. ఇక్కడ ఏమొస్తుంటే పొగలు పొగలుగా బుసబుసమని పొంగుతూ పొగలు ఇక్కడ మనకు బయటకు వచ్చేస్తుంది. ఆ పొగలు ఇక్కడ బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి అవి ఇక్కడ నుండి ఈ డెలివరీ ట్యూబ్ అంటే టెస్ట్ ట్యూబ్ నుండి వాయువాహక నాళిక నుండి బయటకు వచ్చేస్తాయి. అది పొగలుగా కనిపిస్తుంది. ఆ పొగలుగా ఉండి వాయువు బయటకు వస్తుంది అనే విషయం తెలియాలి కాబట్టి ఇక్కడ మనం సబ్బు తొట్టే పెట్టుకున్నాం, సబ్బు వాటర్. ఇక్కడ ఒక గాజు పట్టే తీసుకొని దాంట్లో సబ్బు నీళ్ళు పెట్టుకున్నాం. ఆ సబ్బు నీళ్ళ లోపలికి వాయువు రాగానే బుడగలు బుడగలుగా మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఆ బుడగలుగా వచ్చేటువంటి విడి ఇక్కడ బుడగలు వస్తాయి. దాన్ని మండుతున్న అగ్గిపుడ కానీ లేదా క్యాండిల్ కానీ దాని దగ్గర పెట్టగానే పప్ అని సౌండ్ వచ్చి ఆరిపోతుంది. సో ఈ రకంగా మనము మీకు ఇక్కడ మొత్తం చేసే విధానము వచ్చేసింది, కావాల్సిన పరికరాలు వచ్చేసాయి. దీనికి మనకు 6 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. మీరందరూ కూడా మంచిగా పాస్ అయ్యి సార్కు గిఫ్ట్ ఇస్తారు కదా, రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా. మీకు వాట్సాప్ గ్రూప్ లో మీకు ఏమైనా అర్థం కాకపోతే సార్ వాళ్ళకి కూర్చోబెట్టి మళ్ళీ ఒకసారి చేయించండి. కంపల్సరీ సార్లు ప్రాక్టీస్ చేపిస్తారు. ఇప్పుడు మీకు బుక్ ఇస్తాం కదా, మీరు చూస్తున్నా లేదనేది సార్కు మన ఎమ్మెల్యే గారికి డిజిటల్ గా రికార్డ్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ ఉంటుంది, స్కాన్ చేస్తేనే వెళ్ళిపోతుంది, వచ్చేస్తుంది. మీరు చదువుతున్న BPHS స్కూల్ ఎంతమంది ఇచ్చిన ఎంతమంది చదువుతున్నారు కూడా సార్కు తెలుసుకుంటుంది. సార్ కూడా మళ్ళీ వస్తాడు మీకు. మళ్ళా సార్ ఈరోజు వేరే అనివార్య కారణంలో రాలేదు. నన్ను చైర్మన్ని, మా గ్రంథాలయ ఎక్సైన్ని, మా జనరల్ సెక్రటరీ అందరం కలిపి మీకు పంచనీకే పంపిన. టైం లేదు, ఇంకా 20 days ఉందా, 23 1 month ఉంది. 1 month చాలా హార్డ్ వర్క్ చేయండి, ఓకేనా? వారికి అయితే గిఫ్ట్ ఇస్తారా, రిటర్న్ గిఫ్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్.